పూజ రూమ్లో దేవుడి బల్లపైన డిజైన్స్ వేయాలనుకుంటున్నారా? అలాగే దేవుని పాదాలు ఎలా వేయాలని ఆలోచిస్తున్నారా? నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఇంట్లో పూజ బల్ల ప్లెయిన్గా ఉందని డిజైన్స్ వేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ సైడ్ బోర్డర్స్ అనేవి నిన్న నైట్ వేశాను. అలాగే మిడిల్లో దేవుని పాదాలు అలాగే శంకు చక్రాలు అనేవి మొన్న నైట్ వేశాను. అవి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. మీరే చెప్పండి ఫ్రెండ్స్, మనకి ఎంత పెద్ద ముగ్గులు వచ్చినా అలాగే డిజైన్స్ ఎన్ని వచ్చినా కానీ ఈ అల్లికల ముగ్గులకు ఉన్నంత క్రేజ్ ఇంకా దేనికి ఉండదు కదా. మీరే చెప్పండి. నాకైతే ఈ అల్లిక ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు నేను ట్యూషన్ నుంచి వచ్చేసరికి నాకు 7 o'clock అలా అయ్యేదండి. ఆ టైంలోనే మా వీధిలో అందరూ ముగ్గులు పెట్టేసేవాళ్ళు. సో అక్కడ నేను వచ్చేటప్పుడు ఒక్కొక్కరి ముగ్గు చూసుకుంటూ నాకు ఏదైతే నచ్చుతుందో అందులో ఇలాంటి అల్లిక ముగ్గులు ఎవరైతే వేస్తారో వాళ్ళు ఏవైనా నచ్చితే అది నేను చూసి నేర్చుకొని ఆ నెక్స్ట్ డే మా ఇంట్లో వేసేదాన్ని. నాకు అంత ఇష్టము. ఇప్పుడు నేను వేస్తున్న ఈ అల్లిక ముగ్గు కూడా నేను అలా చూసి నేర్చుకున్నదే. నాలాగే మీరు చేస్తే కామెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది కదా ఎవరెవరు నాలా చేసేవాళ్ళ అనేది. జస్ట్ కౌంటింగ్ కోసమే, అంతే. ముందుగా మనం అల్లిక ముగ్గులు పెయింట్తో వేసేటప్పుడు ముందుగా చాక్ పీస్తో మార్కర్తో ఒక డిజైన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పెయింట్తో వేసేటప్పుడు ఇన్ కేస్ రాంగ్ అయిపోతే మళ్ళీ చెరిపి వేసేటప్పుడు పాడవుతుంది కదా. సో అందుకే ఒక ఐడియా కోసం మార్కర్తో వేసుకోవాలి. నేను అలాగే చాక్ పీస్తో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్లెయిన్గా ఉందని రెండు ఒకేలాంటి ముగ్గులు వేసుకున్నాను. అది కూడా ఒకే హైట్, ఆ వెడల్పు అంతా సెట్ చేసుకొని ఒక డిజైన్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ముందుగా నేను అనుభవంతో చెప్తున్నాను. ముందుగా మనం పెయింట్తో స్టార్ట్ చేసేటప్పుడు స్ట్రైట్గా వేసేయకండి. మనకి చేతి దగ్గరగా ఉన్నది కదా అనేసి అక్కడ స్టార్ట్ చేసేయకండి. ఎందుకంటే మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్కి పెట్టేసరికి మన చేతికి అంటుకుంటుంది, అలాగే వేయడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి, నేను ఇబ్బంది పడుతున్నాను. సో ముందుగా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అలాగే ఇటు సైడ్ రావాలి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మనం ఏదైనా దిగితే కానీ తెలియదు కదండి. సో ఇలా అక్కడ చిన్నగా కొంచెం బార్డర్ సరిగ్గా రాలేదని చెరుపుకున్నాను. నా బ్రష్ ఏంటంటే కొంచెం థిక్గా ఉందండి. ఇంకా సన్నం బ్రష్ తీసుకొని ట్రై చేస్తే చాలా అందంగా వస్తుంది. నేను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను నా ఓవరాల్ దేవుడి ప్లేట్ అనేది ఎంత అందంగా వచ్చిందనేది. ఇంకొకటి, నా బల్ల ఏంటంటే బ్లాక్ గ్రానైట్ కాబట్టి నేను ఓన్లీ వైట్ పెయింట్ తోటే ప్రిఫర్ చేశాను. మనం ఇన్ కేస్ రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ యూజ్ చేసిన అంత అందం రాదు. నాకైతే అలా అనిపించింది. మీరు చెప్పండి, కామెంట్ చేయండి. నేను వేసే డిజైన్ ఇది బాగుందో లేదా అనేది. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో గుమ్మాల దగ్గర నేను అన్ని దేవుడి పాదాలు అలాగే లోటస్ అలాగే డిజైన్స్ కూడా వేశాను. అవి నేను లాంగ్ వీడియో తీయలేదండి. నా మొబైల్లో స్పేస్ లేక లాంగ్ వీడియో తీయలేదు. షార్ట్ వీడియో అయితే తీసాను. ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి, ఇన్ కేస్ మీకు లాంగ్ వీడియోలో అన్ని డీటెయిల్స్గా కావాలంటే కామెంట్ చేయండి. అవి కూడా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను మీ కామెంట్స్ చూసి. ఇదేంటంటే ఆల్రెడీ అన్ని దేవుడి ఫోటోలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్ ముందుగా మిడిల్లో వేసుకున్నాను, అటు ఇటు జరుపుకుంటూ. అలాగే బార్డర్స్ అంటే మనకి ఇంకా ఇన్ కేస్ ఏమీ ఉండదు కాబట్టి బార్డర్ ఒకరోజు. సో అన్ని పటాలు మిడిల్లో పెట్టుకొని అటు ఇటు లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను. ఎందుకంటే మనకి పూజ జరుగుతుంటుంది, అలాగే ఈ డిజైన్స్ కూడా వేయగలుగుతున్నాం కాబట్టి అలా చేసుకున్నాను. అన్నీ ఒకే రోజు వేయలేదు. ఇంకొకటి ఏంటంటే నేను స్టార్ట్ చేసేది కూడా నైట్ టైం, పిల్లలు పడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు 10 o'clock 11:30 అలా అయిపోతుంది. సో అందుకే నేను ఒక్కొక్క 3 days నాకు పట్టింది ఆ దేవుడి బల్ల పైన వేయడానికి. ఇంకా నాకు వీకెండ్లో హాలిడే కాబట్టి ఈ 2 sides కూడా ఈ ముగ్గులు వేసేసాను. లేదంటే అది కూడా ఒక ముగ్గు ఒక రోజు వేయాల్సి వచ్చేది.
నా ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు మిడిల్లో అంతా డాట్స్ పెట్టుకుంటున్నాను. డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా లుక్ చాలా బాగుంది. నా ముగ్గు కనుక మీకు ఈ డిజైన్స్ అవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇదైతే మా పూజా రూమ్లో ఓవరాల్ లుక్ అండి. మిడిల్లో దేవుడి పాదాలు అవి ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. మొత్తం ఓవరాల్ది ఒక షార్ట్ వీడియో పెడతాను.